జెన్జీ డిక్షనరీలో కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త యాక్రోనిమ్స్ చాలా వస్తా ఉంటాయన్నమాట. రీసెంట్‌గా కూడా మనం వింటూ ఉంటాం ప్రతిరోజు ఫోమో అని. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఒక సోషల్ ఈవెంట్‌కి వెళ్ళకపోతే నేను మిస్ అయిపోతానేమో, ఈరోజు కాలేజ్‌కి వెళ్ళకపోతే మిస్ అయిపోతానేమో, లేదా ఆ సినిమా చూడకపోతే నేను చాలా మిస్ అయిపోతానేమో, దాన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటాం అనమాట. అయితే కొత్తగా ఇంకొక యాక్రోనిమ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ రీసెంట్‌గా అది బాగా న్యూస్‌లోకి వచ్చింది. అదే ఫోఫో. ఫోఫో అంటే ఫియర్ ఆఫ్ ఫైండింగ్ ఔట్. మనం ఏదైనా చిన్న మెడికల్ ఇబ్బంది వచ్చిందనుకోండి, చిన్న పెయినో లేకపోతే ఎక్కడైనా మచ్చలో ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికెళ్తే ఏ పెద్ద విషయం చెప్తాడో, అమ్మో! నా హెల్త్‌కి ఏమైపోయిద్దో, అందువల్ల నేను డాక్టర్ దగ్గరికెళ్ళను అని చెప్పి ఆ ఫియర్ పెట్టుకోవటం అనమాట. అదే విధంగా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయనుకోండి, వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మన రిజల్ట్స్ కనిపిస్తే ఒకవేళ ఫెయిల్ అయిపోతామో ఆ భయం అనమాట. అంటే ఒక భయంతో దాన్ని ఫైండ్ ఔట్ చేయకుండా ఉండటం అనమాట. అదే విధంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎత్తితే మనం ఏదైనా భయంకరమైన విషయం వినాల్సొస్తేమో, మనం ఏదైనా దారుణమైన విషయం వినాల్సొస్తేమో, కాబట్టి ఆ ఫోన్ కాల్ ఎత్తకూడదని చెప్పి. ఇలా ఫోఫో ఫియర్ ఆఫ్ ఫైండింగ్ ఔట్ అనే కొత్త యాక్రోనిమ్ బాగా ట్రెండ్ అవుతుంది జెన్‌జీలో.